బా బా కొట్టింది భారత్ దెబ్బ గుర్తొచ్చింది వీళ్ళిద్దరికీ కూడా. ఇక్కడ మురిగేవి కుక్కలే, సింహమై సైలెంట్ గా తన పని తాను కానిచ్చేస్తుంది. భారత్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఈ రోజు ఎవడొస్తారో రండ్రా చూసుకుందాం అని చెప్పి భారత్ తన చేతులతో సమాధానం చెప్పింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్లకు రెండిటికీ కలిపి ఒక్కసారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఏంటనుకుంటున్నారు కదా, మాట్లాడుకుంటున్నాం దాని గురించి. అణు జలంతర్గామి గురించి విన్నారా? ఎప్పుడైనా చూసారా? కనీసం చదివారా? ఒకవేళ చదువుంటే కనుక అర్థమైపోతుంది, లేకపోతే కనుక నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. జలంతర్గామి నుంచి K4 అంటూ ఉంటారు. K4 మిజైల్ని సక్సెస్ఫుల్గా పరీక్షించింది భారత్. ప్రయోగం విజయవంతం కావడంతో ప్రపంచానికి తానేంటో చూపించింది భారత్. అసలు ఏంటి ఐఎన్ఎస్ అరిఘాత్? దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏకంగా 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు, అంటే అక్కడికి వెళ్ళగలదు. సముద్ర గర్భం నుంచి ఐఎన్ఎస్ అరిఘాత్ కొట్టిపడేయగలదు. 2.5 టన్నుల అణ్వాయుధాలను మోసుకు వెళ్ళగలదు అరిఘాత్. ఒక్కసారి ఈరోజు ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. ఒకసారి విజువల్ చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ అరిఘాత్ అంటే ఏంటి? ఒక దెబ్బతో పాకిస్తాన్ బంగ్లాదేశ్కే కాదు, చైనాకి కూడా సమాధానం చెప్పిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. అసలు ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ కావడం వెనకాల ఎన్నో కారణాల గురించి మాట్లాడుకుంటారు. కానీ దీనివల్ల మనకు ఉపయోగపడేది ఏంటి మాట్లాడుకుంటే, ఈ ప్రయోగంతో ఇటు ల్యాండ్ నుంచి, దాంతోపాటు అంటే భూతల, గగనతల, సముద్ర మార్గాల ద్వారా మనం అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ఇప్పుడు భారతదేశం కలిగి ఉంది. అంటే అణ్వాయుధాలని ప్రయోగించే సామర్థ్యం కలిగిన దేశంగా, అంటే భూతల నుంచి, గగనతల నుంచి, సముద్ర మార్గాల నుంచి అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ఇప్పుడు భారతదేశం సంపాదించింది. శత్రు దేశాల అణుదాడి చేస్తే కనుక, ఒకవేళ పక్కనున్న ఈ పాకిస్తానో బంగ్లాదేశ్, ఆఫ్ కోర్స్ పాకిస్తానే, బంగ్లాదేశ్కి అంత సీన్ లేదు, కానీ ఒకవేళ పాకిస్తాన్ కనుక అణుదాడి చేస్తే ప్రతిదాడి చేసే సామర్థ్యం అరిఘాత్ సొంతం.